నిజంగా మీ రియల్ లైఫ్‌లో ఇది నా జీవితంలో జరిగి ఉండకూడదు కదా! ఎందుకు ఇలా జరిగింది? నా లైఫ్‌కి ఇలా అయింది అని బాగా ఏడ్చిన సందర్భాలంటే ఏమని చెప్తారు? నాట్ వన్, నాట్ ట్వైస్. బట్ ఐ థింక్ కష్టాల్లో ఉండే మనుషులే మన మనుషులు. ఓకే. ఏడ్చిన సందర్భాలు 1,90 ఉంటాయి. కానీ దాని నుంచి మనకి బయటికి లాగిన మనుషులు మనం చూడాలి. చాలా మందికి మనం చేస్తాము. కానీ ఆ కష్టకాలంలో ఎవరైతే మనతో ఉంటారో దోస్ ఆర్ ద రియల్ పీపుల్. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ మై రియల్ ఎక్స్పీరియన్స్. బికాస్ పేరు పెట్టాలి, మాటలు చెప్పాలి, అభిప్రాయం పెట్టాలి, ఆంచనలు వేసుకోవాలి అంటే అది ఒక సమయంలో వస్తుంది. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ 1,90 వస్తాయి. ఆవేశంలో మాటలు మనం చెప్పుకోకూడదు, మరీ ఎమోషనల్గా ఉండి స్టేట్మెంట్లు పాస్ చేయకూడదు, అన్ని విషయాలు తెలిసిందనుకో మనకి ఏం చెప్పాలన్న అవసరం ఉండదు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే తెలియకుండా ఉంటే ప్రాబ్లం ఏమిటి? బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ హార్డ్ టు డైజెస్ట్ హార్డ్ టైమ్స్. బాగా కష్టంగా ఉంటుంది ఆ పరిస్థితి మనం ఎదురిస్తే. కానీ ఆ పరిస్థితిలో కొంచెం అవగాహన ఉండి ఓకే, బీ సైలెంట్, ఏం పర్లేదు, మనం దీని తర్వాత కూడా బతుకుతాము. ఆ పరిస్థితిలో ఊపిరి ఆడదు, మనకు టెన్షన్ వస్తుంది, వీ కాంట్ థింక్ మచ్. బట్ స్టిల్ కొంచెం సేపు ఒక్కసారి యు బీ ఇన్ సైలెన్స్, యు విల్ గెట్ ద రియల్ ఆన్సర్. అండ్ ఆ పరిస్థితిలో చుట్టూ ఒకసారి చూడాలి, ఎవరున్నారు, వాళ్ళే నిజమైన మన మనుషులు. అది మనం గుర్తుపెట్టి వాళ్ళకి లైఫ్ లాంగ్ కృతజ్ఞతగా ఉండి ఇలాంటి మనుషులు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేసుకోవాలి అనేది మనం ఆలోచించాలి.